నమస్తే ఫ్రెండ్స్, మనకి ఒక 4-5 రోజులు వారం నుంచి తెనాలికి సంబంధించిన సంఘటన బాగా న్యూస్లో వైరల్ అవుతూ ఉంది. అక్కడ ఎవరో జాన్ రెడ్డి అని. నమస్తే ఫ్రెండ్స్, తెనాలికి సంబంధించిన విషయం చాలా వైరల్ అవుతుంది. తెనాలిలోని ఐతానగర్కి సంబంధించిన 3 యువకుల్ని పోలీసులు రోడ్ల మీద కూర్చోబెట్టి చెతకొట్టేశారు. దానికి సంబంధించిన మనకి ఆ వీడియో వైరల్ అయిపోయి ఆ వీడియో వెలుగులోకి వచ్చి అందరికీ తెలిసిపోయింది. సరే, ఇంకా అక్కడి నుంచి ఇంకా అటు మీడియా వాళ్ళకి, యూట్యూబర్స్కి అందరికీ పని బాగా జరుగుతుంది. సరే, ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేను దీన్ని ఒక జస్ట్ ఇమాజిన్ చేశాను. నేను దీన్ని ఇమాజిన్ చేసి నా వర్షంలో నేను చెబుతున్నాను. అది ఈరోజు వార్త. ఎవరిని కించపరచాలని కాదు, ఒకసారి చూడండి. అక్కడ జాన్ విక్టర్ ఒక అతను ఉండవు, ఐతానగర్కి సంబంధించి ఎస్సీపేట అతను. తర్వాత రాకేష్ అని ఒక అతను, అతను ఎస్సీపేటకి సంబంధించిన అతను. ఇంకొక అతను బీసీఓ ముస్లింకు సంబంధించిన అతను. వీళ్ళ 3 నడురోడు మీద కూర్చోబెట్టి కొట్టేశారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇందుకు వీళ్ళ మీద నేరం ఏంటి? చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద వీళ్ళు దాడి చేశారు అని ఇది కేసు. అందుకని పోలీసులు వీళ్ళ 3ని పట్టుకొని నడి రోడ్డు మీద అంబేద్కర్ బార్ బొమ్మ దగ్గర చిత్తకొట్టుడు కొట్టారు. ఓకేనా? ఇది కేసు. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ జాన్ విక్టర్ అనే అతను జాన్ రెడ్డి కానీ జార్జ్ రెడ్డి కానీ అయితే, లేదా అక్కడ ఉన్న ఇంకొక అతను రాకేష్ చౌదరి కానీ అయితే, లేదా గీతా శర్మ గారు కానీ అయితే, వీళ్ళు 3 ఈ ఒకళ్ళు 2 ఎస్సీలు ఒకళ్ళు బీసీలు కాకుండా, లేదా 2 ఎస్సీలు ఒక ముస్లిం కాకుండా, రెడ్డి చౌదరి శర్మ గారు కానీ ఆ ప్లేసులో ఒక చిరంజీవి అనే కానిస్టేబుల్ గారి మీద దాడి చేస్తే ఎలా ఉండేది? పోలీసులు ఎలా ట్రీట్ చేసేవాళ్ళ నడు రోడ్డు మీద కూర్చోబెట్టి అని నాకు చిన్న ఐడియా వచ్చింది. అలా చేసేవాళ్ళ లేదా? మీరే చెప్పండి. అలా వాళ్ళు చేయగలరా? చేయలేరు. అదే నేను ఇప్పుడు వీడియో రూపంలో చెబుతున్నాను. ఒకవేళ సీన్ ఇలా చూసుకోండి. ఒకవేళ చిరంజీవి అనే అతని మీద రెడ్డి చౌదరి శర్మ అనే అతను కొంచెం మందు అలవాటు పడి అతను ఏదో గొడవ చేస్తే, వెంటనే ఈ చిరంజీవి గారు అనే అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, ఎవరు అంటే రెడ్డి శర్మ చౌదరి అని పేర్లను చూసి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి, వాళ్ళ డబ్బులను చూసి వీళ్ళు వాళ్ళ పేరెంట్లకు ఫోన్ చేసేవాళ్ళు. మన పోలీస్ గారులు ఉన్నారు కదా, ఎవరైతే ఆ 3ని కూర్చోబెట్టి చెత్తకొట్టారో వాళ్ళు పోలీసు వాళ్ళ ఆ జాన్ రెడ్డి గారు, జాన్ చౌదరి గారు, శర్మ గారు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, అండి మీ అబ్బాయి ఇలా కొట్టారంట, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ చిరంజీవి గారి కూడా పిలిచి, మరి ఇతని భార్య ఎస్సీ అంట, మరి ఆవిడ కేసు పెడతానంటుందని చెప్పి ఏదో డబ్బులు ఇచ్చి రాజీ చేసేవాళ్ళు. ఒకవేళ జాన్ రెడ్డి లేదా రాకేష్ చౌదరి ఈ శర్మ గారు వీళ్ళు మందులు తాగి పోలీసుల మీదకు వెళ్ళినా, వీళ్ళు ఆ చిరంజీవి అనే బీసీ కానిస్టేబుల్కి ఆయన భార్య ఎస్సీ అని ఒక ఆవిడకి డబ్బులు ఇచ్చి కేసును మాఫీ చేసేవాళ్ళు. వాళ్ళను కూడా ఇలా కొట్టరో? అక్కడి నుంచి నాకు కలిగిన భావం ఇది. దీన్ని బట్టి మీకు చాలామందికి అర్థమై ఉండిద్ది. ఇప్పుడు యూట్యూబర్లో కానీ ఈ మీడియాలో కానీ చాలామంది వచ్చి లేదు వాళ్ళ తప్పని కొంతమంది పోలీసులు అలాగే కొట్టాలని ఇలా అంటున్నారు. మీ అందరికి కూడా నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ రెడ్డి గారు, చౌదరి గారు, శర్మ గారు ఉంటే పోలీసులు ఎలా ట్రీట్ చేసేవాళ్ళ? పోలీసులు ఇలాగే కొట్టాలనేవాళ్ళు సమాధానం చెప్పండి. అలా జరగదు కదా. ఆ గంజాలు ఎడిపోయినాయో, ఆ కేసులు ఎడిపోయినాయో, ఆ చిరంజీవి గారు అనే కానిస్టేబుల్ మీద ఎంతమంది ఎటు వెళ్ళారో, పైగా చిరంజీవి గారి భార్య కూడా ఆవిడ కూడా వచ్చేసారు. ఆవిడ కూడా వచ్చి పాపం ఆవిడ ఏడుస్తున్నారు, మీరు ఈ దళితులందరూ ఎక్కడికి వెళ్ళారు, మా ఆయన్ని కొట్టినప్పుడు ఏం చేశారు అని. అమ్మ, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా రెడ్డి గారు, చౌదరి గారు, శర్మ గారు మీ ఆయన మీద దాడి చేస్తే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో అసలు మీరు చెప్పగలరా? చెప్పినా ఆ పోలీస్ బాసులు ఇలా రియాక్ట్ కాగలరా? అది మీకు కూడా తెలుసు. ఇందాకనే ఇప్పుడే అనితమ్మ గారు కూడా వీడియోలో మాట్లాడుతూ, అసలు పోలీసులు తన చేతుల్లోకి చట్టాలను తీసుకోవడం ఏంటండి అని ఆవిడ కూడా పాపం గబక్కిన ఫ్లోలో అనేశారు. ఎవడైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. సరే, ఎన్ని వదిలేయండిలే. మన దేశంలో పర్సన్ బట్టి చట్టాలు మారుతూ ఉంటాయి. ఇక్కడ పోలీసులు వాళ్ళ బలగం చూపించుకోవాలి కాబట్టి, మాకు ఇంత పవర్ ఉందని చూపించుకోవాలి కాబట్టి, ఏదో పాపం నేను వాళ్ళని మంచోళ్ళే వంటలా
వాళ్ళు గంజా బెచ్చే రౌడీ షీటర్లే. వేరే కులపోళ్ళు, పెద్ద కులపోళ్ళు ఇలా రౌడీ షీటర్లు అయితే కొట్టగలమా అని పోలీసులు క్వశ్చన్ వేసుకుంటే సరిపోద్ది. ఇక దీన్ని తప్ప ఒప్ప అని కూడా మనం అంటాం కూడా ఆర్గ్యుమెంట్ అనవసరం. మీ విఘ్నతగా వదిలేస్తున్నాం చూసే వాళ్ళకి. అయితే ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే, చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఇలా జరిగిందని వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఇలా జరిగిందని చంద్రబాబు గారు గవర్నమెంట్ వాళ్ళు ఇలా అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎవరి గవర్నమెంట్లో అయినా పేదోడికి న్యాయం జరగదు. అప్పుడు జగన్ గారి గవర్నమెంట్లో కూడా ఒక డాక్టర్ గారు వైజాగ్లో, అతని పేరు నాకు గుర్తురావట్లేదు, అతను మాస్కులు సరిగా లేవు అంటే అతను కూడా నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు ఎనికి ఇరిచేసి కొట్టి పిచ్చి హాస్పిటల్లో పడేశారు. జగన్ గారు గవర్నమెంట్ కూడా సేమ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా అలాగనే వాళ్ళని కొట్టించింది. అయితే కొట్టించమని చంద్రబాబు గారు కొట్టమని చెప్పరు, జగన్ గారు కొట్టమని చెప్పరు. వాళ్ళ యొక్క జగన్ గారి యొక్క ఫేవర్ పొందడానికి కొంతమంది పోలీసులు, చంద్రబాబు గారు ఫేవర్ పొందడానికి కొంతమంది పోలీసులు లేబర్ల మీద వాళ్ళ ప్రతాపం చూపించి ఆరాటపడతా ఉంటారు. అందులో భాగం ఇది. చంద్రబాబు గారు ఏమన్నా అయితే నగరకు పోయి అక్కడ ఎస్సీలు ఇద్దరు బీసీ ఒకరిని కొట్టేయండి అని చెప్పడం. మరి పాపం మళ్ళీ ఆయన మీదకి ఎందుకు ఇదంతా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం నేను అనుకుంటున్నాను. అయితే ఈ మధ్యలో ఉన్న పోలీసులే అతి ఉత్సాహం చూపించి మరి వాళ్ళ ఫేవర్ పొందాలంటే, రాజుగారి ఫేవర్ పొందాలంటే బలహీనుల్ని ఎంచుకుంటూ ఉంటారు అనేది నా అభిప్రాయం. సరే, ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెనాలి వస్తారంట. ఎవరు రాని ఎవరు పోని, బలహీనుడికి ఎప్పుడు న్యాయం జరగదు. మరి బలహీనుడికి ఎప్పుడు న్యాయం జరిగిద్ది? బాగా గుర్తుపెట్టుకోండి, బలహీనులు క్రమశిక్షణతో ఉండండి, బాగా చదువుకోండి, మందుకు దూరంగా ఉండండి, డ్రగ్స్కు దూరంగా ఉండండి, బాగా చదువుకుని ఉన్నత పదవుల స్వీకరించండి, ప్రజాసేవ చేయడానికి రాండి రాజకీయాల్లోకి, లేదా ఉన్నత పదవుల్లోకి వచ్చి లేకపోతే మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బు సంపాదించి హుందాగా బతకండి. మిమ్మల్ని చదువు తప్ప ఏ పార్టీ మిమ్మల్ని కాపాడదు. ఇంకా రాజ్యాంగం ఉందంటారా? రాజ్యాంగాలు ఉంటాయి. వాటిని అనుసరించే వాళ్ళు మంచివాళ్ళు అయితే మంచి జరిగిద్ది, చెడ్డవాళ్ళు అయితే చెడు జరిగిద్ది. ఏదో సినిమాల పాటల్లాగా రాజ్యాలు, రాజ్యాధికారాలు, పోలీసులు ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళని కాపాడటానికే ఉంటాయి, లేబర్లను కాపాడటానికి కాదు. లేబర్ల నుంచి వాళ్ళని కాపాడితే ఉన్న వాళ్ళ మీదకి వీళ్ళు దాడి చేసినప్పుడు వీళ్ళని శిక్షిస్తాయి. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీల్లో లేబర్లు అయినా సరే మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కాపాడేది ఒక చదువు మాత్రమే, మిమ్మల్ని కాపాడేది ఒక డిసిప్లిన్ మాత్రమే, మిమ్మల్ని కాపాడేది ఒక అద్భుతమైన మీ క్యారెక్టర్ మాత్రమే. దాన్ని గుర్తుపెట్టుకొని మీ భవిష్యత్తుని చక్కదిద్దుకోండి. అంతే తప్ప ఆ డ్రగ్స్కి, మందుకి అలవాటు పడిపోయి ఇలా పోలీసులకి పని కల్పించమాకండి. మరి వాళ్ళకి ఇది పనే. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళని శిక్షించే పని వాళ్ళకు ఉండదు. చిన్నోళ్ళని శిక్షించే పని పోలీసులు కల్పించొద్దు. మీ జీవితాలను చక్కదిద్దుకోండి. జై ఎడ్యుకేషన్.